హరి ఓం నమస్సృత్యాయ చ పద్యాయ చ. ఒక్క మనిషి మాత్రమే నడవగలిగే త్రోవగలవాడును, రథము అశ్వము మొదలైనవి నడవగలిగిన విశాల మార్గము కలిగిన వాడును అగు శివునికి నమస్కారము. మనము వారణాసికి వెళ్ళినట్లయితే ఒకప్పుడు మనము మాత్రమే నడిచేంత సందులు ఉంటాయి అక్కడ. అలా ఒక మనిషి మాత్రమే నడవగలిగే త్రోవగలిగిన వాడు. అదేవిధంగా కైలాస పరిక్రమ చేసే సమయంలో కూడా అలాగే సన్నటి ఇరుకు మార్గంలో మనం వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా రథాలు అశ్వాలు మొదలైనవి విశాల మార్గాలు కలిగినటువంటి మన ప్రదేశాలు కూడా స్వామివారు శ్రీశైలంలో కానీ అదేవిధంగా అరుణాచలంలో కానీ విశాలంగా ప్రదేశాలు కూడా కలిగినటువంటి వాడు. నమక్కాఖ్యాయచ నీప్యాయచ. కాలువ యందు నీటి రూపంలో ఉన్న మరియు సెలయేరుల్లో నీటి రూపంలో ఉన్న పరమశివునికి నమస్కారం. కాలువల్లో ఉండే నీటిలో ఉండేది ఆయనే, సెలయేట్లో ఉండేది కూడా ఆయనే. నమసూచ్యాయచ సరస్యాయచ. బురద ప్రదేశములో నీటిలో రూపంలో ఉన్న సరస్సుల నీటి రూపంలో ఉన్నవాడును అగు శివుని నమస్కారము. అన్నిటా అంతటా ఉన్నటువంటి ఈశ్వరునికి నమస్కారం.